అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వెళ్తే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని తెలుస్తోంది. అంగన్వాడీలను ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తారా, మరి ప్రైమరీ స్కూల్లోనూ అంగన్వాడీలో విలీనం చేస్తారా? మొత్తానికైతే 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇదొక విషయం అయితే, ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే విద్యార్థులకు పౌష్టికాహారం, స్కూళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లోనూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టేలా చర్యలు. కొడంగల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్, రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు కార్యాచరణ. ఈ స్కీమ్ అమలులో భాగస్వాములు కాండి. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటూ ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. ఇప్పటికీ కొన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో సెలెక్ట్ చేసిన కొన్ని స్కూళ్ళలో సీఎం బ్రేక్ఫాస్ట్ అని బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, ఇక్కడ రాగి జావా తదితర స్నాక్స్ కూడా అందించడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్కూళ్ళల్లోని మరియు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకైతే బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. ఈ విధంగా పెట్టడానికి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్యాచరణ అయితే అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంచెలంచెలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనం కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై అక్కడ వారైతే సానుకూలంగా స్పందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు టిఫిను మరియు మధ్యాహ్న భోజనం అందించడానికి వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద ఒక రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సూచించడం జరిగింది. హరే రామ హరే కృష్ణ ప్రాజెక్టు అధికారులు అయితే మేము త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకొని మీకు గవర్నమెంట్కి చెప్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సెంట్రలైజ్డ్ కిచెన్లతో మధ్యాహ్న భోజనం, పాఠశాల అంగన్వాడీ విద్యార్థులకు అల్పాహారం కూడా అంటూ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభిస్తున్నారు మోడల్ ప్రాజెక్టుగా. ఇప్పటికే కొడంగల్లో భారీ వంటశాల, 28,000 మంది పాఠశాల విద్యార్థులకు అల్పాహార భోజనం ఏర్పాటుకు ముందుకు వచ్చిన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ప్రతినిధులు ఆల్రెడీ కొడంగల్ నియోజకవర్గంలో ఈ భారీ వంటశాల యొక్క నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి. ఈ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ వంటశాల నిర్మించి అక్కడి నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలు, అన్ని ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళకి ఈ మధ్యాహ్న భోజనం మరియు టిఫిన్ని సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో మండలానికి 3 ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ విధంగా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుంది. ఏది ఏమైనా మరి అంగన్వాడీ టీచర్లకు కూడా మరి వేతనాలు పెంచి, ఆయాలకు వేతనాలు పెంచి వారికి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పించి, వీఆర్ఎస్ సౌకర్యంలో రిటైర్మెంట్ తీసుకుంటే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, సూపర్వైజర్ పోస్టులు కానీ, సిడిపిఓ పోస్టులు కానీ అన్ని పోస్టులను భర్తీ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ మంచి అభివృద్ధిలోకి వస్తుంది. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.